హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే సెకండ్ పార్ట్ 2 వ్లాగ్ అనమాట హైదరాబాద్లో. ఇక్కడ చూసారు కదా, ఇంకా స్వీట్లో నాకు కలాకండ్ అయితే చాలా ఇష్టము. స్వీట్ బాక్స్ తెచ్చి నా ముందు పెడితే ఫస్ట్ కలాకండే తీసుకొని నేనైతే తింటానమాట. ఇక్కడ ఈ విధంగా అందరికి ఇంకా స్వీట్స్ ఇచ్చేసి ఇంకా మేము కూడా తినేసాము. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం నెక్స్ట్ డే చపాతీస్ అయితే ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. చాలామంది ఉన్నప్పుడు ఇలా చపాతీసు ఏ వర్క్ అయినా కానీ కిచెన్లో ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఏంటంటే బర్డెన్ అనేది తగ్గుతుందని నేను ప్రతి ఒక్క షార్ట్లో కానీ వీడియోలో కానీ చెప్తూ ఉంటాను. ఇక్కడ ఇంకా చపాతీ చేసేసిన తర్వాతకి ఇంకా మేము చపాతీ టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాము. చికెన్ కర్రీ చేసిన తర్వాతకి ఇంకా బయట కూర్చొని ఇంకా చిట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా సెకండ్ డే కదా, ఇది సండే వ్లాగ్ అనమాట నేను మీతో షేర్ చేసుకుంటుంది. హోప్ మీ అందరు కూడా మన వ్లాగ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకోసము. ఇంకా చపాతీ తినేసిన తర్వాత చెప్పాను కదా, ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఈ విధంగా చికెన్ ప్రిపేర్ అయ్యింది, తినేసాము. ఇక్కడైతే బయట కూర్చున్నాం అనమాట. నేను చెప్పాను కదా, నేను వచ్చిన 2 days కూడా వర్షాలు అనమాట. ఇప్పుడు మేము బయట కూర్చున్నప్పుడే కొంచెం వాతావరణం అనేది క్లైమేట్ బాగుండింది. ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు ఏ టైప్ ఆఫ్ కేటగిరీ వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను చేయడానికి ట్రై చేస్తాను నా వల్ల అయితే మటుకి. కానీ నన్ను సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి, ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఎంత బాగా చేద్దామన్నా కానీ ఒక సపోర్ట్ తగ్గిపోయింది. అండ్ అలాగే ఒక వీడియో కూడా వైరల్ కావట్లేదు. మీరు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. వైరల్ చేయండి వీడియోని. సో చాలా అంటే చాలా ఇంకా మనకి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే ఈ విధంగా పప్పు, టమాటో కర్రీ అండ్ అలాగే కాకరకాయ ఫ్రై అనమాట. అమ్మ ఆవకాయ నెయ్యి ఎప్పుడు బోరు కొట్టదనమాట. పప్పులో ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి అలా తగిలిచ్చి తింటూ ఉంటే వారేవా ఉంటుంది, అద్దుర్స్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, మండే రోజు. ఇంకా మండే రోజు అయితే ఇక్కడ పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారనమాట. స్కూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను 10 days అయితే ఉండేసి వెళ్తాను. ఈరోజే అనమాట వీళ్ళ జర్నీ. ఇంకా మా హస్బెండ్ గారు అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ మేమైతే లంచ్ తినేస్తున్నాం అనమాట. ఈవినింగ్ అయితే నేను వీళ్ళని పంపిస్తున్నాను. ఎలాగైనా సరే నేను బ్లాగ్ షేర్ చేస్తాను, చూడండి. ఇక్కడైతే ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేస్తున్నాము, తింటున్నారు. ఇంకా ఆవకాయ వేసుకొని తింటుంది మా పాప అయితే. ఇక్కడ వచ్చేసి తన్వి అయితే ఓ మై గాడ్ చాలా అంటే చాలా వాళ్ళ మమ్మీకి అందరికీ జాగ్రత్త చెప్పేసి పోతుందన్నమాట. బట్ ఫస్ట్ టైం అనమాట వాళ్ళ మమ్మీని విడిచిపెట్టి ఉండడము. ఇద్దరిని తనకి మేనేజ్ చేయడం అవ్వట్లేదు అనమాట. అదిగాక స్కూల్ కూడా పోతుందనేసి ఇక్కడైతే ఇద్దరిని అయితే పంపించేస్తున్నామన్నమాట. మా మమ్మీకి బాయ్ చెప్తున్నారు, వాళ్ళ అమ్మమ్మకి బాయ్ అమ్మమ్మ వెళ్ళొస్తాము జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. వాళ్ళ బిగ్ డాడీ తోటి వెళ్తున్నారు కదా, బిగ్ డాడీ తోటి వాళ్ళ డాడీ తోటి అయితే ఫొటోస్ అయితే దిగి వీడియోస్ అయితే చూడండి. పాప ఎంత బాగా హ్యాపీగా ఉందో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుందనేసి. ఇంక ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేస్తే 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఆటో బుక్ చేస్తే ఆటో వచ్చేసింది అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయారు. బాబాయ్ ఒకసారి అంటావు బాబాయ్. మమ్మీకి చెప్పదంటే అక్కడికి పెడుతుంది. జాగ్రత్త. బాయ్ తన్వి.